నిజంగా ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట, ఏలియాను పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. నీ జీవితంలో కరువులు ఉండొచ్చేమో, ఎండిపోయిన భూములలాగా నీ జీవితం ఉండొచ్చేమో, ఎక్కడ కూడా నీకు సహాయం చేసేవారు కనపడకపోవచ్చేమో. అంటున్న మాట, నేను ఎలాగైతే ఏలియా కొరకు కాకులను ఏర్పాటు చేసానో నీకు కూడా నేను కాకులు ఏర్పాటు చేస్తా. ఏలియా కొరకు ఎలాగైతే నేను విధవరాలు ఏర్పాటు చేశానో నీకోసం కూడా నేను ఏర్పాటు చేస్తాను. చూడండి, 2 మార్లు కూడా 4వ వాక్యం చదివితే, ఆచరణ నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకులములకు ఆజ్ఞాపించుతని అన్నాడు. అక్కడ ఆల్రెడీ ఆజ్ఞాపించేశాడు. తర్వాత 9వ వాక్యం చూస్తే, నేను పోషించుటకు అచ్చటంలో ఒక విధురాలకి నేను ఆల్రెడీ ఆజ్ఞాపించేశాను, ఆల్రెడీ నేను సెలవిచ్చేసాను. అంటే నీకోసం ఆల్రెడీ ఆహారం ఎలా ఉంది, సిద్ధపరిచి ఉంది. ఆయనకి ఏలియాకి ఎంత భరోసా ఇస్తున్నారు చూడండి. నువ్వు పో, అంతే, నీవు పోకముందు నీకు ఆహారము సిద్ధంగా ఉంది. ఈరోజు ఆ ఏలియాకు వల్ల మనకు కూడా ఎత్తు దారి కనిపించకపోవచ్చేమో, కానీ ఆయన మన కోసము అన్నీ కూడా సిద్ధపరిచారు. ఎప్పుడైతే మనము ఏలియా దేవుడే మన దేవునిగా భావించుకుంటామో, ఏలియా దేవుడే మన దేవునిగా ఆరాధిస్తామో, అని అంటున్న మాట, ఏలియాను పోషించిన దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు.